హాయ్ అండి. కర్రీ ఏం లేనప్పుడు మన ఇంట్లో మిల్ మేకర్ ఉంటే గనక మనం మిల్ మేకర్తో మంచిగా మసాలా కర్రీ అయితే చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మిల్ మేకర్ని ఒక అరగంట సేపు నానపెట్టేసి వాటర్ అంతా పిండేసుకుని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా చక్కగా చితిపితే మెత్తగా అయ్యేంతగా మనము నానపెట్టుకుని వాటర్ అంతా కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక 2 ఆనియన్స్, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి చక్కగా తరిగి పెట్టుకోవాలి. అలాగే దీనిలో వేసే మసాలా కోసం గసగసాలు, జీలకర్ర, ధనియాలు, లవంగం, యాలకులు, అలాగే 2 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా వేసుకుని కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా వేసుకుని బాగా వేగించేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దానిలో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 ములక్కాడ ముక్కల్ని బాగా వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం పక్కన డ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా బాగా వేసేసి కలిపేసుకోవాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అందులో వేసేసుకోవాలి. మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మసాలా అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, కారం కూడా రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేశాను. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని మనం ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే చక్కగా ఇలా ఉడుకుతుంది. టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇగురుగా అయ్యాక దాని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మిల్ మేకర్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టేస్టీగా సింపుల్గా కర్రీ చేసుకుంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.